విజయనగరం శ్రీ 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 పైడితల్లమ్మవారు మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ముఖ్యంగా ఆరోగ్యంతో ఉన్నతమైన శిఖరాల్లో మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు శ్రీ పైడితల్లమ్మవారి చదురుగుడి ప్రక్కన ఉన్న ఆడిటోరియంలో పైడిమాంబ దీక్షా ఆదిపీఠం సర్వసభ్య సమావేశం, అంటే దీక్షాదారులు పెరుగుట కొరకు. దీక్ష అంటే ఒక ఆధ్యాత్మిక భావంకి నిదర్శనం. ఒక కార్యక్రమం మనం చేసామనుకుంటే ఆ కార్యక్రమంలో నిమగ్నం అయిపోవాలి. అమ్మవారి దీక్ష తీసుకునే భక్తులు 50 మంది కూడా ప్రజలు ఎందరో ఆరోగ్యంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అని తెలియచేయటకు మేము ఎంతో ఆనందిస్తున్నాం. ఈరోజు పైడితల్లమ్మవారి దేవస్థానం వారి సారథ్యంలో 1997 సంవత్సరంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా దీక్షాదారులు పెరుగుతున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు వచ్చే సెప్టెంబర్ 12వ తారీఖున ఇక్కడ అమ్మవారి చదురుగుడి ప్రక్కన ఉన్న ఆడిటోరియంలో పందిరాట వేస్తారు. ఆ రోజే ఉదయం 8 గంటలకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అటువంటి శిరీషా మేడం గారి సారథ్యంలో ఈ దీక్షా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకి అందరూ కూడా రావాలి. అలాగే బంటుపల్లి వెంకటరావు సిరిమానాథుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. అందరూ రావాలని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దీక్ష మంచి ఆధ్యాత్మిక నిదర్శనం. ఈ దీక్ష 1997లో ప్రారంభమైంది. ఇప్పుడు కూడా ఎందరో భక్తులు ఎందరో మహానుభావులు అందరూ కూడా దీక్ష తీసుకుని ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఈ దీక్ష తీసుకుంటే అంత శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా మండల దీక్ష చేసుకునే వాళ్ళు ఫస్ట్ వేసుకునే వాళ్ళు మాత్రం మండల దీక్ష 41 రోజు కంపల్సరీగా చేయాలి. ఈ మధ్యలో దీక్ష విరమించరాదు. అంటే ఉయ్యాల కంబాలైన మరుసటి రోజు పండగ అయిపోయిన అనంతరం ఉయ్యాల కంబాలు అవుతుంది. ఆ మరుసటి రోజు చండీ యాగం పూర్ణాహుతి పైడితల్లమ్మ వారి వనంగుడి వద్ద జరుగుతుంది. అప్పుడు మాత్రమే దీక్ష విరమణ చేయాలి. ముఖ్యంగా 41 రోజు చేసిన వాళ్ళు ఫస్ట్. తర్వాత మండల దీక్షా కార్యక్రమం 2వ తారీఖుని దేవస్థానంలో నిర్వహించారు. అలాగే ఆ రోజు కూడా అర్ధమండల దీక్షా కార్యక్రమం చేయాలి. అది మధ్యలో మాత్రం విడిచిపెట్టకూడదు. మధ్యలో ఏదో పని ఉంది కదా, ఏదో కార్యక్రమం దీక్ష అంటే అలాంటి దీక్ష అయిపోయిన తర్వాత జీవితాలు ఎలా ఉంటావు అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆదిపీఠం సభ్యులందరూ కూడా ఎన్నో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఒక్కొక్కరు ఎటువంటి కష్టాలు లేకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మంచి సందేశాల్లో ఉన్నారు. మీరందరూ కూడా దీక్ష వేయండి. అలాగే ఆడవాళ్ళు కూడా ఈ దీక్ష 41 రోజు చేయొచ్చు. ఒకవేళ వీలు పడిన వాళ్ళు 21 రోజు చేయొచ్చు. అంతకీ వీలు పడిన వాళ్ళు ఆడవాళ్ళకి మాత్రమే ఈ అవకాశం 11 రోజులు కూడా చేయొచ్చు. అమ్మవారి దీక్ష పొందండి, అమ్మ అనుగ్రహం పొందండి. ఈరోజు ఈ కార్యక్రమంలో పీఠం పెట్టడానికి తర్వాత మాకు ఉండే ఈ దీక్షాదారులు కలిసి జ్యోతి రోజు 9 మెట్టు పూజా కార్యక్రమం ఉంటుంది చదురుగుడి వద్ద. అలాగే తెప్పోత్సవం రోజు 9 మెట్టు పూజా కార్యక్రమం దీక్షాదారుల చే వనంగుడి వద్ద ఉంటుంది. అలాగే ఈ మధ్యన భారీగా అంబలం పూజా కార్యక్రమం కూడా ఉంటుంది కోట దగ్గర. పెద్దవాళ్ళ సలహాల సూచనల మేరకు ఆ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా పైడితల్లమ్మవారి దేవస్థానం సారథ్యంలో దీక్షాదారులు కూడా, అంటే ఎటువంటి పెద్ద భారీ కార్యక్రమాలు చేసిన దీక్షాదారులే దానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. దీక్షాదారులే సహకారం అందిస్తున్నారు. ఇలాంటి భారీ కార్యక్రమాల్లో కోట దగ్గర మేము అంబలం పూజ పెట్టాలనుకుంటే ఎంతో రాష్ట్రంలో గతంలో చేసాం. రాష్ట్రంలో అంతటా కూడా అద్భుతంగా మంచి పేరు సంపాదించగలిగాం. అమ్మవారి ఆశీస్సులు అందుకోగలం. అలాగే ఈ సంవత్సరం కూడా కొన్ని డేట్లు చెప్తాం. ఆ డేట్ల ప్రకారంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జై పడిమాంబ. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనండి, అమ్మవారి ఆశీస్సులు అందుకోండి. ఈరోజు జరిగే కార్యక్రమంలో ముఖ్యంగా మండల దీక్షా కార్యక్రమం 12వ తారీఖు సెప్టెంబర్ ఉదయం 8 గంటలకి కార్యక్రమం చదురుగుడి దగ్గర ఉంటుంది. అలాగే పైడితల్లమ్మవారి మహోన్నతమైన పండగ తొలేళ్ళు, అది 6వ తారీఖు 10వ నెల. అలాగే సినిమానోత్సవం 7వ తారీఖు. వీటితో అనుబంధమైనటువంటిది పైడిమాంబ దీక్షా కార్యక్రమం. అన్ని పర్యవేక్షణలో బంటుపల్లి వెంకటరావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను జరుగుతాయి. అలాగే మన అసిస్టెంట్ కమిషనర్ శిరీషా మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. శ్రీ అశోక్ గజపతి రాజు గారు ఆశీస్సులతో ఈ పండగ అంగరంగ వైభవంగా జరగాలని, అందరు నాయకులతో ఈ పండగ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.